జమ్మూ కాశ్మీర్లో పహల్గం సమీపంలోని బైసారన్ లోయలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ దాడిలో 28 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ దారుణానికి టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యతను స్వీకరించినట్లుగా ప్రకటించింది. ఈ దాడి వెనక నిలిచిన నేర సూత్రధారి ఎవరు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందులో ముఖ్య పాత్రధారి సైఫుల్లా ఖలీద్. సైఫుల్లా ఖలీద్ ఎవరు? సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది. ఆయన లష్కరే తోయిబా సంస్థలో డిప్యూటీ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ భారతదేశంలో అనేక ఉగ్రదాడులకు బాధ్యుడిగా గుర్తించబడింది. టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ కూడా లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా వ్యవహరిస్తుంది. సైఫుల్లా ఖలీద్కు హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో జరిగిన అనేక కీలక ఉగ్రదాడుల్లో ఖలీద్ పాత్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ ఉగ్రవాది ఎల్లప్పుడూ విలాసవంతమైన కార్లలో ప్రయాణిస్తాడని, అత్యాధునిక ఆయుధాలు తన వద్ద ఉంచుకుంటాడని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్కు చెందిన కొన్ని సైనిక అధికారులు ఖలీద్ను గౌరవంగా ఆదరిస్తూ పూలవర్షం కురిపించే స్థాయిలో ఆదరిస్తారని సమాచారం. ఇటీవల పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని కంగన్పూర్ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఖలీద్ అక్కడి బటాలియన్కు చెందిన కల్నల్ జాహిద్ జరీన్ కటక్ ఆహ్వానంపై జిహాదీ ప్రసంగం నిర్వహించాడు. తన ప్రసంగంలో భారత సైనికులను ఎంతమంది చంపితే అల్లాహు అంత ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఉదాంతం మనిషిగా మన మానవత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఉగ్రవాదం ద్వారా శాంతిని భంగం చేసే ప్రయత్నాలను ఖండించాల్సిన అవసరం మరింత బలపడుతుంది. సైఫుల్లా ఖలీద్ వంటి వ్యక్తులు మానవ సమాజానికి ప్రమాదకరమైన శత్రువులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, భద్రతా సంస్థలు, అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేసి ఇటువంటి మృగాలను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాంతిని కల్పించాల్సిన ఈ సమయం పగను కాదు, పరిరక్షణను ముందుకు తీసుకెళ్లే సమయం.